దహించు అగ్ని సేవకుల సదస్సు ఏప్రిల్ 28వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్ రాజమహేంద్రవరం. స్థలం అంబేద్కర్ భవన్, NGO కాలనీ రోడ్, పాత RTC డిపో, హనుమకొండ. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని సేవకుల కూడిక ఏప్రిల్ 29వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్ రాజమహేంద్రవరం. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. పరిశుద్ధాత్మ దేవుని గురించి 0072 మరియు 73. 94940072 మరియు 73. దీనికి పనికిరాని
జయించింది. చూడండి, గలతీ పత్రిక 3వ అధ్యాయం 13-14 వచనాలు చదువుదాం. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గూర్చి మ్రాను మీద వ్రేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు యొక్క రక్షణను మనము స్వీకరించాం. యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మరణానికి అప్పగింపబడ్డారు. ధర్మశాస్త్రం యొక్క శాపం కింద నుండి మనిషిని విడిపించడానికే ఆయన శిలువ మరణాన్ని పొందారు అని గలతీయులకి అపోస్తలుడైన పౌలు తెలియచేస్తా ఉన్నాడు. ఎందుకంటే ధర్మశాస్త్రం పాపాన్ని తెలియజేసింది. అయితే మనిషి ఆ పాపాన్ని చేయకుండా ఉండలేడు. పాపం చేస్తాడు, దాని శిక్ష తన మీద ఉంది అని తెలియచేయడానికి ధర్మశాస్త్రం ఇవ్వబడింది. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మరణాన్ని ఎంచుకున్నారు. శిలువ మ్రాని మీద ఒక వ్యక్తి వేలాడబడి మరణించడం అనేది శాపగ్రస్తమైనది. ఏ మనిషి అయినా కూడా ఇక అతడు దేశద్రోహిగా లేకపోతే మనుషులు బాహాటంగా అందరికీ కనబడే రీతిలో సిలువ వేయబడాలని, మనుషుల్లో ఉండకూడదని వెలివేయబడి ఒక వ్యక్తిని ఊరి నుండి తిరస్కరించినప్పుడు, దేశం నుండి బహిష్కరించినప్పుడు ఊరి వెలుపల వాళ్ళకి ఏం చేస్తారు అంటే ఈ సిలువ మరణాన్ని విధిస్తారు. ఈ సిలువ మరణంలో ఒక వ్యక్తి శరీరం అంతా నలగొట్టబడుతుంది. అంతేకాదు భయంకరమైన అవమానానికి ఆ వ్యక్తులు గురవుతారు. ఎందుకంటే ఊరి వెలుపల వాళ్ళని సిలువ వేస్తారు. ఊరిలోనికి వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఆ సిలువను చూచి ఇలాంటి దుర్మార్గుడా, దుష్టుడా, ఇతను ఈ వ్యక్తి నరహంతకుడా, ఈ చెడ్డవాడా అని అందరూ ఉమ్ములేసి అపహసించేలాగున అందరికీ కనబడే రీతిగా రహదారిలో ఊరి వెలుపల సిలువ వేస్తారు. ఈ రీతిగా ఆ వ్యక్తిని ఊరి వెలుపలకు తీసుకెళ్ళి బాధపడుతూ చనిపోవాలి. అలాంటి క్రూరమైన శిక్ష ఇశ్రాయేలీల పరిపాలనలో ఉండేది. ఆ దినాల్లో యేసుక్రీస్తు ప్రభువారికి మరణం తనంతటా అదే విధించబడింది. ఈ వ్యక్తి నిరపరాధి అని చెబుతూనే సిలువకు అప్పగించాడు పిలాతు. ఈ మాటని యేసుక్రీస్తు ప్రభువారే ప్రవచనంగా చెప్పారు. చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయం మనము 2వ వచనం. 2 దినములైన పిమ్మట పస్కా పండుగ వచ్చుననియు అప్పుడు మనిషి కుమారుడు సిలువ వేయబడుటకై అప్పగింపబడుననియు మీకు తెలియనని చెప్పెను. మరణాన్ని దేవుడు ముందుగానే ప్రకటిస్తున్నాడు. మనిషి కుమారుడు అప్పగింపబడతాడు, ఆయన సిలువ వేయబడతాడు. అంటే దేవుడు అలాంటి మరణాన్ని ఆయన పొందడానికి తాను అప్పగించుకున్నాడు. प्रभु यीशु मसीह इसी प्रकार की मृत्यु को पाने के लिए अपने आप को सौंप दिया है. ఇలాంటి ఘోర మరణానికి యేసుక్రీస్తు ప్రభువారు అప్పగించుకొని ముందే మనుష్య కుమారుడైన నేను సిలువ వేయబడి మరణిస్తాను అనే ఆ మాటని ముందుగానే తెలియజేస్తారు. చూడండి, మత్తయి సువార్త 27-22 వచనంలో చూసినప్పుడు, అందుకు పిలాతు అలాగైతే క్రీస్తనబడిన యేసును ఏమి చేతునని వారిని అడుగునుగా సిలువ వేయమని అందరూ చెప్పిరి. క్రీస్తనబడిన యేసుని మేము ఏం చేస్తాము అని అడగగానే వాళ్ళు ఏ మరణాన్ని ప్రకటిస్తున్నారు అంటే సిలువ వేయండి అని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. 26వ వచనంలో చూస్తే కొరడాలతో కొట్టించి సిలువ వేయడానికి అప్పగించాడు. తర్వాత ఆయన తల మీద ముళ్ళ కిరీటాన్ని పెట్టి 31వ వచనంలో చూస్తే ఆయనకు ఒక అంగీని తొడిగించి సిలువ వేయడానికి తీసుకెళ్లారు. ఎందుకంటే ఆ దినాలలో ఉన్న వాళ్ళందరూ పలికేది ఏంటి అంటే సిలువ వేయండి అనే పలికారు. ఎందుకంటే ఇలాగా తాను మరణించడానికి దేవుడు మానవాళిని శాపము నుండి పాపము నుండి విడిపించడానికి అలాంటి మరణాన్ని ఆయన అంగీకరించారు. అయితే చూడండి, 40వ వచనంలో చూస్తే దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా నిన్ను నీవే రక్షించుకొనుము, నీవు దేవుని కుమారుడవైతే సిలువ మీద నుండి దిగుమని చెప్పుచు ఆయనను దూషించిరి.
ఏ నోరైతే సిలువ వేయండి సిలువ వేయండి అని పలికారో అదే వాళ్ళు మరలా యేసు ప్రభు సిలువ దగ్గర నిలవబడి ఒక మాట పలుకుతున్నారు. నువ్వు 3 రోజుల్లో దేవాలయాన్ని పడగొట్టి తిరిగి కడతానన్నావు కాబట్టి ఇప్పుడు మేము నిన్ను నమ్మాలి అంటే నువ్వు సిలువ నుండి దిగు అని మాట్లాడుతూ ఉన్నారు. సిలువ వేయి అని ముందు సిలువ వేయబడాలి అని పలికిన నోరులే ఇప్పుడు నువ్వు సిలువ మీద నుండి దిగు అని ఎందుకు మాట్లాడుతున్నాయి? దీని వెనకాల మనకి కనబడని ఒక ఆత్మ ప్రపంచంలో ఒక కార్యం జరుగుతూ ఉంది. అందుకనే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు కొరింథీ పత్రికలో, ఓ మరణమా నీ ముల్లెక్కడా? చూడండి 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 55వ వచనం. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? మరణపు ముల్లు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగా. దేవుడు మరణపు ముళ్ళను విరిచాడని, ఇక దాని మీద మరణానికి విజయం లేదు, దేవునికే విజయం ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే శిలువ మరణానికి అప్పగింపబడ్డారో ప్రజల చేత సాతాను ఏం జయించాడు అంటే సిలువ వేసి యేసు ప్రభుని చంపేస్తే ఇక పూర్తిగా ప్రజల్ని రక్షించే రక్షకుడు ఇక ఉండడు అనుకున్నాడు. అయితే తీరా యేసు ప్రభు వారు సిలువ మరణానికి ఎక్కి ఆయన సిలువ వేయబడే సమయంలో సాతాను బలమంతా కూడా నాశనమైపోయింది. అందుకని వాడు తల చితకగొట్టబడింది అని రాయబడి. ఎప్పుడైతే వాడి యొక్క అధికారం బలము అనేవి పోతా ఉన్నాయో వెంటనే ప్రజల యొక్క మాటను వాడు మారుస్తున్నాడు. సిలువ వేయండి అని పలికిన ఆ నోరు ఇప్పుడు ఏమంటున్నారంటే నువ్వు సిలువ మీద నుండి దిగు అంటున్నారు. ఎందుకంటే సిలువ మీద యేసు ప్రభువు సాతాను బలమంతా అధికారం అంతా తీసేశాడు. ఆయన మరణం మీద విజయం పొందాడు, పాతాళం మీద విజయం పొందాడు, నరకం మీద విజయం పొందాడు, సాతాను మీద విజయాన్ని పొందాడు, పాపం మీద విజయాన్ని పొందాడు. ఇప్పుడు ఆయన తన దీవెన ఎవరికి ఇవ్వాలి అంటే వాళ్ళకి ఇవ్వచ్చు. అంత సంపూర్ణమైన విజయములో యేసుక్రీస్తు ప్రభువారు నిలబెట్టబడ్డారు. ఇంత గొప్ప శక్తితో బలముతో దేవుడు అక్కడ ఘనముగా ప్రదర్శించబడ్డాడు. 2 పనులు అక్కడ జరుగుతూ ఉన్నాయి. మన పాపం యొక్క శిక్షను యేసయ్య భరిస్తున్నాడు, మన వేదన భరిస్తున్నాడు, మన దుఃఖాన్ని భరిస్తున్నాడు, మన మరణాన్ని భరిస్తున్నాడు. ఇదంతా ఒక పక్కన దేవుడు మానవాళిదంతా కూడా ఆయన మింగుతున్నాడు. అలా మింగుతూ ఉన్నప్పుడు మరో ప్రక్క ఏం జరుగుతుంది అంటే యేసు ప్రభు సాతాను బలాన్ని అధికారాన్ని పూర్తిగా తొక్కేస్తున్నాడు. అందుకని ఈ రోజున దేవుని బిడ్డల్ని సాతాను ఏమీ చేయలేడు. ఎందుకంటే ఉచితంగా ఆయన మనకి సిలువలో తాను ఏదైతే సంపాదించాడో అదంతా ఉచితంగా మనకు అనుగ్రహించాడు. ఏమి ఇవ్వాలనుకున్నాడంటే పరలోకాన్ని ఇచ్చేయాలనుకో, నిత్య జీవాన్ని ఇచ్చేయాలనుకో, ఎల్లప్పుడూ ఆయనతో ఉండే ఆ సౌభాగ్యాన్ని ఇచ్చేయాలనుకున్నాడు. ఎవరికి ఇవ్వాలి అనుకుంటాడో వాళ్ళకి ఇస్తాడు. ఈ రోజున మనకి ఆయన ఇవ్వాలనుకున్నాడు. అందుకనే మనం ఆయన దగ్గరికి చేర్చబడ్డాం. అందుకనే కీర్తన 2వ కీర్తనలో ఏమంటున్నాడంటే కీర్తనాకారుడైన దేవుడు కుమారుని ముద్దు పెట్టుకోండి అంటున్నాడు. 2వ వచనం చూడండి. ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును, అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. కుమారుని ముద్దు పెట్టుకోండి, లేని ఎడల మీరు త్రోవ తప్పి నశిస్తారు. ఆశీర్వాదాన్ని జీవాన్ని నీకే ఇవ్వాలనుకున్నాడు. ఆయన ఎవరికి ఇవ్వాలి అనుకుంటాడో వాళ్ళకి ఇచ్చేస్తాడు. ఎందుకంటే ఆయన సిలువ మరణాన్ని పొందాడు. హల్లెలూయా. సిలువ మరణాన్ని పొందాడు కాబట్టి ఆయనకి ఆ శక్తి అధికారాలు ఉన్నాయి. ఆయన ఎవరిని దీవించాలనుకుంటాడో వాళ్ళని దీవిస్తాడు. ఆయన ఎవరిని క్షమిస్తాడో వారి పాపాలు క్షమించబడతాయి. ఎవరిని స్వస్థపరుస్తాడో వారు స్వస్థపరచబడతారు. ఇది మనకి ఎవరి ద్వారా దొరికింది అంటే మనల్ని ప్రేమించిన యేసుక్రీస్తు. మనం ఏం చేయాలి అంటే ఆయనకు ముద్దు పెట్టుకోవాలి. ఇంతగా నన్ను ప్రేమించావా తండ్రి, ఇంతగా నన్ను ప్రేమించావా, ఈమె ఈ పాపం చేసింది, ఇతను ఈ పాపం చేశాడు అని సాతాను
చెప్తా ఉంటే దేవుడు చెప్తాడు, ఆ వ్యక్తి పాపం నా మీద ఉంది. అలాంటి సిలువను, మరణాన్ని పొందిన యేసు ప్రభువాన్ని మన దేవుడిగా, తండ్రిగా, ప్రభువుగా కలిగి ఉన్నాం. అందుకని ఆయన మరణాన్ని స్తుతించాలి, ఆయన మరణాన్ని ధ్యానించాలి, ఆయన మరణాన్ని ప్రకటించాలి. అదే క్రైస్తవులు చేయవలసిన ఏకైక పని. మనం ఇలాగ ఎన్ని రోజులు కూర్చుని అయినా స్తుతించాలి, ఒంటరిగా కూర్చుని ఈ పనులు చేయాలి. ఎందుకంటే దేవుడు మనకి ఆయన సిలువలో సంపాదించిన సకల ఆశీర్వాదాలని మనకి ఉచితంగా అనుగ్రహించాడు. పరిశుద్ధ తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాము. మా ప్రియుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాము. ప్రభు తెర ధన్యవాదాలు. మా యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాము. మా ప్రేమనాథుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాము. परमेश्वर धन्यवाद. మా జీవంగల తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాము. जीवन पिता धन्यवाद. మమ్మల్ని కోరుకున్నావు తండ్రి, हमको चाहा प्रभु, మమ్మల్ని కోరుకున్నావు. हम सबको चाहा प्रभु. ఈ ఘోర పాపల్ని కోరుకున్నావు, हमारे सारे पापों को तूने उठा लिया నీవు కోరుకున్నావు తండ్రి. प्रभु, तेरे ऊपर उठा लिया. పాప శాప మరణ రోగ దుర్రాత్మ కట్లన్నీ నీవు పొందావు నాయనా. हमारे सारे पाप, मृत्यु, बीमारी सब कुछ तेरे ऊपर ఆశీర్వాదాలన్నీ మాకు దానం చేస్తావు. तेरे सारे आशीष हमें दे दिया. కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. शुक्रगुजार से धन्यवाद देते. మహిమ చెల్లిస్తున్నాము. तेरे को महिमा देते प्रभु. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. यीशु मसीह के नाम से मांगते पिता, ఆమేన్. आमीन. భీమవరంలో ఉజ్జీవ స్వస్థత కూడిక ఏప్రిల్ 16వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు సిస్టర్ క్యాథరిన్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్, వీరమ్మ చెరువు పార్క్ వద్ద, భీమవరం. మరిన్ని వివరాలకు 9494940072. పరిశుద్ధ 0072 మరియు 73. వరంగల్లో దహించు అగ్ని సేవకుల సదస్సు ఏప్రిల్ 28వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం అంబేద్కర్ భవన్, NGO కాలనీ రోడ్, పాత RTC డిపో, హనుమకొండ. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని సేవకుల కూడిక ఏప్రిల్ 29వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. నగరం బాపట్ల జిల్లాలో సువార్త స్వస్థత ఆరాధన మహోత్సవాలు ఏప్రిల్ 30, మే 1-2 తేదీలలో ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, డాక్టర్ శివ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. ఈ మహోత్సవాలలో సిస్టర్ క్యాథరిన్ గారు, సిస్టర్ కరిష్మా గారు శక్తివంతమైన ఆరాధనలో నడిపించెదరు. స్థలం బాలయేసు కాన్వెంట్ పక్కన బోరశెట్టి రామ్మోహన్ రావు గారి పొలమునందు, నగరం బాపట్ల జిల్లా. మరిన్ని వివరాలకు 9985301003 9494940072 మరియు 73 9494940072 మరియు 73. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్,
రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం ఎస్పీజీ చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్ దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.